నమస్తే నేను మీ కిరణ్ కొట్టండి. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులైంది. ఈ వీక్ మొత్తం అంతా కూడా మాకు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల అండ్ కంప్లీట్ గా ఫోకస్ అంతా ఎగ్జామ్స్ మీదే పెట్టడం జరిగింది. సో అందుకే ఒక ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. సో ఫైనలీ మిడ్ టర్మ్స్ అయితే అయిపోయాయి. సో ఇంకా మనం రెచ్చిపోవచ్చు యాజ్ యూజువల్ గా మన సిరీస్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఈ రోజు మనం వీడియోలో ఏం చూస్తున్నాము అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాబ్లం, దీని టైం కాంప్లెక్సిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొన్ని చెప్తాను. చెప్పిన తర్వాత ఒకసారి అది ర్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను ఈ వీడియో ఎండింగ్ లో చెప్పబోతున్నాను. ఓకే. సో ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, కే ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఓకే. సో అది ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, ఒక లూప్ కనిపిస్తుంది మీకు, వైల్ లూప్ ఉంది. ఓకేనా. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కే ఈక్వల్ టు 1 అనే వాల్యూ వైల్ లూప్ స్టార్ట్ అవ్వక ముందే అసైన్ చేసి ఉంది అనమాట. సో దీనికి నేను ఇట్లా యారో పెట్టి, సో బిఫోర్ వైల్ లూప్ అని చెప్పి రాసుకుంటున్నాం. ఓకే. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రాసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక వైల్ లూప్ లో కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ లూప్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. అది కాన్సెప్ట్. ఓకేనా. సో కండిషన్ ఏంటి, కే అనేది ఎన్ కంటే తక్కువ ఉండాలి లేదా ఎన్ కి ఈక్వల్ గా ఉండాలి. ఓకే. మన ఎన్ వాల్యూ వచ్చేసి 20 అనుకుందాం. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. కే వాల్యూ ఎంతో మనకు తెలుసు. ఈ రెండింటిని కంపేర్ చేసి చూడండి. 1 < 20 కాదా? 1 అనేది 20 కంటే తక్కువే కదా. సో ఈ కండిషన్ వర్కౌట్ అయింది. అప్పుడు ఏమవుతుంది, దీని లోపల ఉన్న ఆపరేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆపరేషన్ ఏంటి, కే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కే వాల్యూ ఎంత, కే ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లైడ్ బై కే. ఓకేనా. సో అది మనం చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిప్లైడ్ బై కే వాల్యూ అంతా ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ కే వాల్యూ 1 అని చెప్పి, సో అది వేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకే. సో ఈ మనకు వచ్చిన ఈ కే వాల్యూ ఏదైతే ఉందో, ఈ కే వాల్యూ ఒక ఇటరేషన్ అయిన తర్వాత వచ్చింది. అంటే లూప్ ఒక్కసారి ఇట్లా రన్ అయిన తర్వాత మనకి కే వాల్యూ 3 వచ్చింది. ఓకే. సో మనకి కొంచెం ఈజీగా ఉండడానికి మనం ఎప్పుడు చేసే ప్రాసెస్ అదేంటంటే టేబుల్. టేబుల్ వేసుకున్నాం అనుకో, మనకి ఎక్కడికి పోదు, అంత మైండ్లోకి వెళ్ళి కూర్చుంటది. సో ఇది కే వాల్యూ, ఇది ఇటరేషన్. ఓకే. ఇన్ ద టేబుల్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను అంటే, ఫస్ట్ కే వాల్యూ ఎంత ఉంది, కే ఈక్వల్ టు 1 ఉంది. సో 1 వేసుకున్నాం. అది 1 ఎప్పుడైంది నాకు, అసలు ఏ లూప్ కూడా ఇంకా రన్ అవ్వలేదు అప్పటికి, అప్పుడే నాకు కే వాల్యూ 1 వచ్చింది. సో ఇటరేషన్ ఈక్వల్ టు 0 అనమాట ఇది. ఓకే. సో ఇటరేషన్ ఈక్వల్ టు 0 అంటే లూప్ ఇంకా రన్ అవ్వకముందే నాకు కే ఈక్వల్ టు 1 అని వాడే చెప్పాడు. అక్కడ క్వశ్చన్ లో ఉంది, ఐ మీన్ కోడ్ లో ఉంది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే, లూప్ ఒక్కసారి రన్ అయిన తర్వాత మన వాల్యూ ఎంత అంటే, ఇటరేషన్ 1 అయినప్పుడు అంటే లూప్ ఒకసారి రన్ అయినప్పుడు మన కే ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంతే కదా. అది ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు లూప్ ఇంకొకసారి రన్ అయినప్పుడు అంటే సెకండ్ ఇటరేషన్ కి మన కే వాల్యూ ఎంత అనేది చూద్దాం. అంటే ఇటరేషన్ 2 అయినప్పుడు కే వాల్యూ ఎంత అవుద్ది, కే వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ పైన ఎంత ఉంది, కే వాల్యూ 3 ఉంది. అంతేనా. సో 3 వేసుకోండి. కండిషన్ ఏంటి, కే షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. అంతే కదా. సో లెస్ దెన్ ఈక్వల్ టు 20. 3 అనేది 20 కంటే తక్కువే కదా. సో ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కే క్యాల్కులేట్ చేద్దాం. కే ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 3 మల్టిప్లైడ్ బై కే. 3 మల్టిప్లైడ్ బై కే. సో కే వాల్యూ ఎంత, కే ఆల్రెడీ మనకి ఇక్కడ 3 వచ్చింది. అంతేనా. ఇక్కడ వేసుకోండి. సో 3 3 సార్ ఎంత, 9. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫస్ట్ లూప్ లో 3 వస్తే సెకండ్ లూప్ లోకి వచ్చేసి 9 అయింది. ఓకే. అంటే ఆల్మోస్ట్ స్క్వేర్ ఆఫ్ 3. అంతే కదా. ఇప్పుడు ఇటరేషన్ 3కి నాకు ఎంత అవుతుంది, క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ కే వాల్యూ 9 వచ్చింది కదా, మళ్ళీ కంపేర్ చేయండి. ఐ కే షుడ్ బి లెస్ దెన్ ఈక్వల్ టు ఎన్ కదా. కే అంటే 9 షుడ్ బి లెస్ దెన్ ఈక్వల్ టు 20. సో ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. కే వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. 3 ఇంటూ కే. కే వాల్యూ ఎంత, 9. సో 3 9 జార్ ఎంత, 27. సో 27 వస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ 27 అనమాట.
సో దీన్ని బట్టి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, ఇక్కడ ఐ వాల్యూ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఇటరేషన్, నాకు రైట్ సైడ్ లో కే వాల్యూ ఉంది. ఇది సరిగ్గా చూడండి. ఇవన్నీ నేను ఎలా రాసుకోవచ్చు, దీన్ని 3 పవర్ ఐ కింద రాసుకోవచ్చా రాసుకోకూడదు, రాసుకోవచ్చా రాసుకోకూడదు, ఎలాగో చూద్దాం. 3 పవర్ ఐ, ఐ వాల్యూ అంతా ఇక్కడ 0 కదా, ఆ 0 వేసుకోండి. 3 పవర్ 0 అంటే ఎంత, నథింగ్ బట్ 1 కదా. సో ఆ 1 ఇక్కడ ఇదే కదా వచ్చేసిందా. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 3 పవర్ ఐ, 3 పవర్ ఐ వాల్యూ అంతా ఇక్కడ 1. 3 పవర్ 1 అంటే ఎంత, నథింగ్ బట్ 3 కదా. సో ఆ వాల్యూ ఇదేనా, వచ్చిందా, సూపర్. నెక్స్ట్ 3 పవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఐ వాల్యూ ఎంత 2, అంతేనా. 3 స్క్వేర్ అంటే ఎంత, 9 కదా, ఆ వాల్యూ ఇదే కదా, వచ్చిందా, సూపర్. నెక్స్ట్ 3 పవర్ ఐ, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఐ వాల్యూ ఏమో 3. సో త్రీ త్రీ జార్ ఎంత, 9, 9 3 జార్ ఎంత, 27. సో ఆ 27 ఇదే కదా, వచ్చిందా. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ క్లియర్ అనమాట. క్లియర్ ఏంటంటే ఈ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 to the power of i. ఇదే మనం కనిపెట్టిన ఫార్ములా. కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 to the power of i. కే వాల్యూ కనుక్కోవాలంటే 3 to the power of i క్యాలిక్యులేట్ చేస్తే మనకి కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే మన ఈ లూప్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి వరకు రన్ అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చిన కోడ్లో ఇచ్చిన కండిషన్ ఏంటి, కే షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అనమాట. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకు లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, లూప్ రన్స్ ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకు. ఎప్పుడైతే కే అనేది గ్రేటర్ దాన్ ఎన్ అవుతుందో అప్పుడు లూప్ బ్రేక్స్, అంతే కదా. సో మనకు తెలుసు కే వాల్యూ ఎంతో, ఎంత 3 to the power of i కదా, అది ఇక్కడ రాసుకోండి. దట్ ఇంప్లైస్ 3 to the power of i గ్రేటర్ దాన్ ఎన్. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చో చూడండి. ఈ పవర్ లో ఉన్న ఐని నేను కిందకి దించుకుంటున్నా, సో అది నార్మల్ కాన్స్టెంట్ ఐ అవుతుంది. గ్రేటర్ దాన్ ఇక్కడున్న ముందున్న ఈ 3ని ఆర్హెచ్ఎస్ వైపు అటు సైడ్ పంపిస్తున్నా, అప్పుడు ఇది ఏమవుతుంది అంటే log బేస్ 3 n అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏం కనిపించింది, log బేస్ 3 n. ఈ బేసెస్ ని కాన్స్టెంట్స్ ని ఇవేం మనం పట్టించుకోం. మనం ఏం పట్టించుకుంటాం అంటే ఓన్లీ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ లాగ్ ఎన్, దీన్ని మాత్రం పట్టించుకుంటాం. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే మనకున్న బిగ్ ఓ ఏదైతే ఉందో మనకున్న బిగ్ ఓ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఓ ఆఫ్ లాగ్ ఎన్. ఓకే, అండ్ ఆల్సో అలాగే మనకి ఇది క్యాల్కులేట్ చేస్తే వచ్చేది బిగ్ ఓమేగా కూడా మనకి సేమ్ వస్తుంది. ఓ ఆఫ్ సారీ ఒమేగా ఆఫ్ లాగ్ ఎన్ వస్తుంది. ఓకేనా. ఎప్పుడైతే మీకు బిగ్ ఓ అండ్ బిగ్ ఒమేగా ఈ రెండు ఈక్వల్ ఉంటాయో, సో ఇఫ్ బిగ్ ఓ అండ్ బిగ్ ఒమేగా ఆర్ ఈక్వల్ then therefore big theta is equal to theta of log n అనేది మనకున్న ఫార్ములా. అర్థమైందా. సో మనం టైం కాంప్లెక్సిటీ అనేది ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా. సో ఇది కాన్సెప్ట్. ఈ ప్రాబ్లంకి ఇదనమాట క్యాలిక్యులేట్ చేసే విధానం. ఓకే, సో ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ప్రాబ్లమ్స్ టైం కాంప్లెక్సిటీ స్టార్ట్ చేసే ముందే చెప్పాను ఒక 19 to 18 ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాను. 19 to 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్ రికర్షన్ ఇవి స్టార్ట్ చేద్దాం అని చెప్పి అన్నా. ఓకే, కానీ ప్రజెంట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఎప్పుడైతే ఈ 19 ప్రాబ్లమ్స్ ఏవైతే నేను ఎప్పుడైతే ఫినిష్ చేస్తానో అక్కడితో ఇంకా అది ఆపేసి అంటే పాజ్ ఇచ్చి వెంటనే పైథాన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పైథాన్ సిరీస్ అంటే మళ్ళీ మీరు డిస్కనెక్ట్ అయిపోద్ది. ఈ డిఎస్ఏ ప్లేలిస్ట్ లోనే మీకు పైథాన్ ప్రైమర్ సిరీస్ ఉంటుంది. ప్రైమర్ సిరీస్ అంటే ఏంటంటే డిఎస్ఏకి ఏవైతే కావాలో కాన్సెప్ట్స్ పైథాన్ లో అవన్నీ కూడా నేను ముందు కవర్ చేసేస్తాను. చేసేసిన తర్వాత అప్పుడు యాక్చువల్ అల్గారిథమ్స్ లైక్ రికర్షన్ ఎలా ఉంటుంది, బ్యాక్ ట్రాకింగ్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో డీటెయిల్గా వెళ్తాం. ఓకే, సో అది నేను చెప్తున్నాను కాన్సెప్ట్. సో ఎందుకంటే మనం యాక్చువల్గా డిఎస్ఏ అనేది అందరూ చేసే
ఏదైతే ఉంటుందో ప్రాసెస్ అది C++లో చేస్తారు. ఓకే, కానీ మనం పైథాన్లో స్టార్ట్ చేసాం. ఎందుకు అంటే ఎవరైతే ఏఐ ప్రోగ్రామ్ ఆర్ ఎంఎల్ ప్రోగ్రామ్స్లో ఉన్నారో, మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పైథాన్ వాడడం అనేది చాలా క్రూషియల్ అనమాట. సో పైథాన్ లేకుండా ఏ పని జరగదు. సో అలాంటప్పుడు వాళ్ళు కొంచెం డిఎస్ఏని లేవరేజ్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ కోసం నేను ఇది స్టార్ట్ చేశాను. ఓకే, సో ఈ డిఎస్ఏ ప్లేలిస్ట్ పైథాన్ రావడం అనేది కొంచెమైనా నెసరీ అనేది ఉంది. నెసెసిటీ ఉంది, బేసిక్ నెసెసిటీ. సో ఇప్పుడు చాలా మంది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట, పైథాన్ నేర్చుకోవాలా అంటే. అఫ్ కోర్స్ పైథాన్ లేకుండా మరి ఇవన్నీ ఎట్లా? సో పైథాన్ ఖచ్చితంగా కావాలి. సో మీ అందరి కోసం అని చెప్పి డిఎస్సికి ఏ ఏ కాన్సెప్ట్స్ అయితే అవసరమైతే పైథాన్కి అవన్నీ కూడా నేనే ఈ ప్లేలిస్ట్లోనే ఇంక్లూడ్ చేయబోతున్నాను వన్స్ ఈ 19 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఓకే, సో అది కాన్సెప్ట్. నా ఎఫర్ట్స్ ఏమైనా నచ్చితే ఖచ్చితంగా వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అలాగే డిఎస్సి రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఈ ప్లేలిస్ట్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇక్కడ నుంచి వీడియోస్ కొంచెం బాగానే ఫాస్ట్గా చేస్తాను. లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, బట్ అన్ఫార్చునేట్లీ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ వచ్చాయి. సో ఐ థింక్ మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ అయితే చేస్తాను, అదైతే 100% షూర్. ఓకే, నమస్తే.